ప్రస్తుత కాలంలో వ్యవసాయం చేయాలంటే అగ్ని పరీక్షగా మారుతోంది. శ్రమనే ఆయుధంగా మలుచుకున్న అన్నదాతకు ప్రభుత్వాలు అవలంబిస్తోన్న వినూత్న పద్ధతులు అవరోధంగా మారుతున్నాయి. యూరియా కొనుగోళ్ల సాంకేతిక నిబంధనలు కర్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ అదే పరిస్థితి. సాంకేతిక లోపంతో సకాలంలో ఎరువులు అందట్లేదని వాపోతున్నారు. యూరియా యాప్ వల్ల రైతులు పడుతున్న కష్టాలపై మా ప్రతినిధి మణికేశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొన్నటి వరకు పంటలను అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఖరీఫ్కు అవసరమైన యూరియా కొనుగోలు చేయాలంటే పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 లక్షల ఎకరాలలో పంట సాగవుతుంది. ఇందులో ప్రత్యేకంగా 11 లక్షల ఎకరాల్లో పత్తే సాగవుతుంది. ఒక్కొక్క ఎకరాకు ఒక బస్తా యూరియాని తీసుకుంటే కనీసం 50,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని వ్యవసాయ శాఖనే అంచనా వేసింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ పూర్తి స్థాయి యూరియా రాలేదు. ఫలితంగా రైతుల్లో ఒక ఆందోళన నెలకొంది. ఖరీఫ్ వర్షం పడిస్తే పంట విత్తనం వేయాల్సి ఉంటుంది. అంతకంటే ముందే యూరియాని తీసుకొని వెళ్ళాలనే ఆతృత కనిపిస్తుంది. ప్రభుత్వం కొత్తగా యూరియా బుకింగ్ యాప్ను తీసుకొచ్చింది. ఆ యాప్లో బుక్ చేసుకుంటేనే యూరియా కొనుగోలు చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కానీ ఆదిలాబాదు, మంచిర్యాల, నిర్మల్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా లాంటి పట్టణ ప్రాంతాల్లోనే సెల్ ఫోన్లకు సిగ్నల్ లేక పనిచేయడం లేదు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అంటే 12 మున్సిపాలిటీలు, 1503 గ్రామ పంచాయతీలు, వాటి అనుబంధ గ్రామాల్లో ఈ యాప్ ఎలా పనిచేస్తుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతుంది. ప్రభుత్వం పారదర్శకత కోసమే యూరియా బుకింగ్ యాప్ తీసుకొచ్చింది. దీనివల్ల సమస్యలు ఏం తలెత్తుతున్నాయి, ఎక్కడ ఇబ్బంది అనిపిస్తుంది? ఖరీఫ్ ప్రణాళిక అనేటువంటిది ఏప్రిల్లో చేయాలి. వాస్తవంగా ఇప్పుడు జూన్ వచ్చేసరికి రైతులందరూ చేన్లలో ఉండాలి. కానీ ఈ యాప్ల ద్వారా తిరగడము చేయడము, ఒక యాప్ ఏమో ఒక స్టాక్ చూపించడం లేదు, జీరో చూపిస్తున్నది. ఇక్కడికి వస్తే స్టాక్ ఉన్నట్టు చూపిస్తున్నది. అంటే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగానికి సక్రమైనటువంటి ద్వారా అందించేదానికి ఇబ్బందులు అనేటువంటివి వస్తున్నాయి. దుకాణాల పొన్న ఈ యూరియాల కొరకు, బస్తాల కొరకు పడిగాపులు కాస్తున్నటువంటి సంగతి అనేటువంటిది ఉన్నది. అంటే ఒక వ్యవసాయ శాఖ తన సరి అయినటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ యూరియా అనేటువంటిది యాపులు పెట్టేటటువంటిది సామాన్య రైతులను, చదువుకోని రైతులను, వాళ్ళకి యాప్ అంటే తెలియదు. అది నెట్వర్క్ రానటువంటి గ్రామాలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక రైతుగా ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందంట? యూరియా అయితే కొల్లా ఉంచాలా. ఈ అడాబీడి ఉండకూడదు. ఎందుకు ఎప్పుడు పడితే అప్పుడు రైతు తెచ్చుకునేటటువంటి యూరియా ఉండాలి. కనీసం 3 సార్లు వేస్తారు. ఒకసారి అయితే ఒకసారి డబ్బులు పెట్టి తెచ్చుకుంటాడు. బ్లాక్ మార్కెట్ ఏదైనా ఉంటే కంట్రోల్ చేసుకోవాలి. కానీ ఆ బ్లాక్ మార్కెట్ పేరు చెప్పి రైతులు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దు. మీకు యూరియా కావాలంటే మీకు ఎదురవుతున్న ప్రధాన ఇబ్బంది ఏంటి? ప్రధాన ఇబ్బంది అంటే ఇప్పుడు రైతులకు యూరియా కావాలంటే ఒక్క ఎకరానికి 1 బ్యాగ్ ఇస్తున్నారు. ఆ 1 బ్యాగుకు పట్ట పాస్బుక్ తీసుకోవాలి రావన్నట్ట. ఈ పట్ట పాస్బుక్ పడిపోతే రెవెన్యూ ఆఫీస్ వాళ్ళు వెంబడి తిరగాల, పోలీస్ స్టేషన్లో పోయినట్లు రిపోర్ట్ ఇవ్వాలంటే 5 ఏళ్ళకు దొరుకుతుంది. ఇది మళ్ళీ వేరే పనులకు ఇక లేకుంటేనే ఇది దొంగతనమా? 265 రూపాయలకు 1 బ్యాగు. ఆ 266 రూపాయల కొరకు పట్ట పాస్బుక్ అంటే ఇది రైతుకు బొర్రికాయాసుంటి జీవం. దీన్ని తీసుకున్నది, దీన్ని జిరాక్స్ చేసుకొని రైస్టర్లో రాసుకొని ఇవ్వచ్చు కదా. మేము వారం రోజుల నుంచి యూరియా వచ్చిందా అని అడగతానికి ఒకనాడు రాలా, గోదాంలో మాలు ఉన్నదా లేదా అని ఒకనాడు రాలా. ఈ యాప్ చేసుడట. ఇది ఏం యాపయా? ఇప్పుడు మాది ఆదిలాబాదు ఏజెన్సీ గ్రామం పిప్పదరి కండాలలో ఆడ అసలే టవాలు ఉన్నాయి. మేము యాప్ వేయాలని చెప్పి సెల్ ఫోన్ వస్తువులకి అలా ఏమీ కనబడది. మరి మేము యాప్ ఎట్లా చేస్తాము, ఆన్లైన్ ఎట్లా చేస్తాము? ఇప్పుడు అదే గ్రామాలలో, అదే మారుమూల ప్రాంతాల్లో యాప్ ద్వారానే బియ్యం పంపిణీ, రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది కదా. మీకు అది దానికి లేని ఇబ్బంది దీనికి ఎందుకు వస్తున్నట్టు? సార్ మీరు చూస్తున్నారు, ఒక్కొక్కటి అంగోట ముద్ర పెట్టాలంటే చెట్లు ఎక్కాలా, టవర్ కొరకు, లేకుంటే స్లాబ్లు ఎక్కాలా, అంతా ఏం గత్తులేవు. ఒక్కొక్కరు రేషన్ దుకాణంలో ఏలు ముద్ర పెట్టి రేషన్ తీసుకోవాలంటే వానికి వారం రోజులు పడుతున్నది. అది ఆన్లైన్ పని చేస్తే ఏలు ముద్ర పడది, ఏలు ముద్ర పెడితేనేమో సార్ వేరు పని చేయదు. ఒక్కటే చెప్తున్నా, కంపెనోడు కానీ ప్రపంచంలో ఉన్న రాజు కానీ రైతు పండించిన పంట తింటాడు. కానీ వాని డబ్బులు కానీ బంగారం కానీ కంపెనీలు కానీ ఏం తినడు. కనీసం రైతుని పండించే సౌకర్యం కల్పించాలా, రైతుకు అనుకూలంగా ఇవ్వాలా. ఏమున్నది, పట్ట పాస్బుక్ తీసుకోవాలా, ఒక్కటే ఇవ్వండి. 5 బ్యాగులు ఒకసారి రాగానే ఇచ్చేస్తాడు, పోయి దున్నుకుంటాడు, రొప్పుకుంటాడు, చేస్తాడు. అరే జొన్నల కాడ వారం రోజులు, పత్తి కాడ వారం రోజులు, తొగల కాడ వారం రోజులు, సోయల కాడ వారం రోజులు. మరి రైతు ఇటే తిరిగితే ఆడ చేనులో ఎట్లా దున్నాలా,
రొప్పాల వాళ్ళు తుక్కేరాల వాళ్ళు సారెల వాళ్ళు అని పంట ఎట్లా వేసుకోవాలా ఇవన్నీ ఇటు తిరిగేటాలకే వానలు పడతాయి ఎప్పమెత్తిపోతుంది మళ్ళా నీకు పంట పండదు పాపం ఆడు బాకీల పాలవుతాడు ఆ లోన్లు కట్టుకోడు తిండి ఉండదు కట్టడానికి బట్ట ఉండదు. గతంలో అంటే యూరియా ఇలాంటి అక్రమ మార్గము లేదా నల్ల బజార్లకు తరలి వెళ్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈసారి యాప్ను తీసుకొచ్చింది. ఆ యాప్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు నివృత్తి చేసుకుంటే ఆ దుకాణాల్లో లేదా డీలర్ల దగ్గర జరిగే అక్రమాలను పసిగట్టి వాటిని నియంత్రిస్తే రైతులను మేలు చేయడానికి ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నట్టు రైతులకు పరీక్ష పడుతుంది తప్ప డీలర్లకు కంపెనీలకు ఎలాంటి పర్యవేక్షణ ఉండట్లేదు. ఆ వ్యవసాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలతో కూడిన టాస్క్ ఫోర్స్ విభాగాల పర్యవేక్షణ కూడా కనిపించలేదు. ప్రధానంగా మండలికి ఒక అగ్రికల్చర్ అధికారి చూసి ఇలాంటి సమస్యలు కనుక నిష్పక్షపాతంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే ఏ ఇబ్బంది తలెత్తదు. ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన యూరియా కష్టాల సంగతి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఓటు స్టూడియో.